ఇక స్టార్టింగ్‌లో బామ్మ ఫుల్ ఫైర్ మీద ఉంటుంది. రాజు తన ముని మనవడు ఎత్తుకోవడం బామ్మకి అస్సలు నచ్చదు. ఎవరో ఊరి పేరు లేని అమాయకుడున్న ముని మనవడిని ముట్టుకుంటే వంశం పరువు పోతుంది అని రాజుని గట్టిగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. బామ్మ కేకలు వేస్తున్న ఇంటి వాళ్ళందరూ మాత్రం రాజు సైడ్స్ నిల్చుంటారు. అహల్య ఇంకా గౌతమ్ రాజు గారి మంచి మనిషి. ఆయన బాబుని ఎత్తుకుంటే తప్పేముంది అని బామ్మని నిలదీస్తూ ఉంటుంది. ఈవెన్ గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా రాజుగారు నిజానికి బంగారం లాంటి మనిషి అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి బామ్మకి ఇంకా కుళ్ళిపోతూ ఉంటుంది. మీరు అందరూ కలిసి ఒక పనోడి కోసం నన్ను చులకనగా చూస్తున్నారు అని రచ్చగా చేస్తూ ఉంటుంది. ఇక బామ్మ అహల్యని ప్రైవేట్‌గా పిలిచి తన అసలు రంగు చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి మెయిన్ రీజన్ నీ కడుపులో ఉన్న నా ముని మనవడు. ఇప్పుడు బాబు పుట్టాడు కాబట్టి నీ పని అయిపోయింది అని అహల్యకి షాక్ ఇస్తుంది. పాస్ట్‌లో అహల్య బాబు పుట్టాక ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అని రాసి ఇచ్చిన అగ్రిమెంట్‌ని బామ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బామ్మ చాలా క్రూయల్‌గా తక్షణమైన బాబుని గౌతమ్‌ని ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో అని అహల్యని ఆర్డర్స్ ఇస్తుంది. ఇక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. ఒకేసారి అందరూ షాక్ అవుతారు. అహల్య తన ప్రామిస్ గుర్తుని సైలెంట్‌గా బాధపడుతున్నా కానీ బామ్మ మాత్రం అసలు మర్చిపోయించకుండా చూపిస్తూ చెప్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.